హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి. ఇక ఆ సెలబ్రేషన్స్కి జున్ను రానని చెబుతూ ఉంటే జున్నుని స్కూల్కి తీసుకువెళ్ళడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు జున్ను అంతలా కోప్పడుతున్నావు? నీకు నాన్నంటే అంత కోపమా అని చెప్పి అర్జున్ అడుగుతుంటే, అవును బాబా, మా నాన్నంటే నాకు ఎప్పటికీ కోపమే అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. చిన్నప్పటి నుండి నీకు మీ అమ్మైనా నాన్నైనా మీ అమ్మే అని ఎప్పుడూ కూడా నువ్వు అంటూ ఉంటావు కదా, మరి అటువంటి అమ్మను బాధ పెట్టొచ్చా? అమ్మ కోసమైనా నువ్వు ఈ సెలబ్రేషన్స్కి రావచ్చు కదా. పైగా లక్కీ కూడా ఈరోజు తనేదో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నానని చెప్పింది, మరి నువ్వు రాకపోతే తను కూడా బాధపడుతుంది కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. దాంతో జున్ను, సరే బాబా, నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే నాదొక కండిషన్, నువ్వు కూడా నాతో పాటు రావాలని చెప్పి అర్జున్ని కూడా ఒప్పించి ఇక అలా స్కూల్కి తీసుకొని వస్తూ ఉంటాడు. లక్ష్మి, అర్జున్, జున్ను ముగ్గురు కూడా కార్లో స్కూల్కి వస్తూ ఉంటారు. మరొక వైపు వివేక్, అరవింద, లక్కీ, మిత్ర వీళ్ళంతా కూడా కార్లో వస్తూ ఉంటారు. ఇక అలా కార్లో వచ్చేటప్పుడు వివేక్ లక్కీతో, మీ ఫ్రెండ్ జున్ను ఈరోజు సెలబ్రేషన్స్కి వస్తున్నాడని చెప్పి అడుగుతూ ఉంటే, ఏమో బాబాయ్ నాకేం తెలుసు అని లక్కీ అంటూ ఉంటుంది. అదేంటి జున్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటావు కదా, మరి జున్ను వస్తున్నాడో రాడో కనుక్కోకపోతే ఎలా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇప్పుడే ఫోన్ చేస్తాను బాబాయ్ అంటూ లక్కీ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పమ్మా లక్కీ అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అమ్మ ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, జున్ను వస్తున్నాడో రావట్లేదో కనుక్కోవడానికి చేశానని లక్కీ అంటూ ఉంటే, వస్తున్నాం లక్కీ, మేమిప్పుడే బయలుదేరాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి వాయిస్ని గుర్తుపట్టి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మిత్ర, ఇది అచ్చం లక్ష్మి వాయిస్ లాగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక అరవింద కూడా ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశాక, మిత్ర ఆ గొంతు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అవును మామ్, నువ్వు ఊహించింది కరెక్టే, ఈ గొంతు అచ్చం లక్ష్మిలాగే అనిపిస్తుంది అని మిత్ర అంటూ ఉంటాడు. దాంతో లక్కీ, లక్ష్మియా? ఆంటీ మీకు ముందే తెలుసా నాన్న? ఆంటీ పేరు కూడా లక్ష్మిని అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి గురించి లక్కీకి తెలియకూడదు. ఇక ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయటం కరెక్ట్ అనుకొని, అసలు అయినా జున్ను వాళ్ళ అమ్మ పేరు కూడా లక్ష్మిని, గొంతు కూడా అచ్చం లక్ష్మిలాగే ఉంది. ఒకవేళ ఈ లక్ష్మి ఆ లక్ష్మి ఒక్కరే అయ్యుంటారా అని చెప్పి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మిత్రకు కూడా అనుమానం మొదలవుతూ ఉంటుంది. ఎలాగో ఇప్పుడు జున్ను తన తల్లితో స్కూల్కి వస్తున్నాడు కదా, ఈరోజు ఎలాగైనా సరే జున్ను తల్లిని చూడాలని చెప్పి అరవింద అనుకుంటుంది. మరోవైపు అంతా కలిసి స్కూల్కి వెళ్తారు. ఇక ముందుగా జున్ను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. అర్జున్ కార్ బయట పార్క్ చేసి ఉంటుంది. ఇక అలా కార్ బయట పార్క్ చేస్తున్నప్పుడు అరవింద వాళ్ళు కూడా కార్ దిగి వెళ్తూ ఉంటే అప్పుడు వివేక్ అక్కడున్న రెడ్ కార్ని గుర్తుపట్టి, అన్నయ్య ఆ రోజు నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు కదా, అప్పుడు ఇదే కార్లో నిన్ను తీసుకువెళ్ళారు అన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ, నువ్వు చెప్పేది నిజమా వివేక్ అని అంటూ ఉంటే, అవునన్నయ్య, ఈ కార్ని మేము ఫాలో చేసి హాస్పిటల్ వరకు వచ్చామని వివేక్ అంటూ ఉంటాడు. ఇది జున్ను వాళ్ళ కార్, వాడు ప్రతిరోజు ఇదే రెడ్ కార్లో స్కూల్కి వస్తూ ఉంటాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అంటే నిన్ను కాపాడింది జున్ను వాళ్ళ అమ్మాయి ఉంటుందా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అయ్యుండొచ్చు అని చెప్పి ఆ కార్ దగ్గర డ్రైవర్ కూడా ఉండడంతో మిత్ర డ్రైవర్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నిన్న ఈ కార్లో నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది ఎవరు అని చెప్పి ఆ డ్రైవర్ని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు ఆ డ్రైవర్, మా మేడం గారే మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇది అర్జున్ వాళ్ళ కార్ కదా అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు డ్రైవర్ అవును అని చెబుతాడు. ఇంతకీ మీ మేడం ఎక్కడ అని చెప్పి మిత్ర అడగడంతో, ఇప్పుడే జున్నుని తీసుకొని లోపలికి వెళ్ళారు సార్ అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో ఇక మిత్ర వాళ్ళు జున్ను తల్లిని ఎలాగైనా సరే చూడాలని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో స్టేజ్ మీద స్టూడెంట్స్ అందరూ కూడా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. నాన్న, ముందుగా నా పర్ఫార్మెన్స్ కూడా ఉంది, రానన్న అని చెప్పి కల లక్కీ మిత్రని తీసుకుని హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటుంది. లక్కీ మిత్రతో, నాన్న ఈరోజు
ఫాదర్స్ డే కదా, అందుకే పేరెంట్స్ చేత స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి టీచర్లు అన్నారు, నువ్వు కూడా నాతో పాటు పర్ఫామ్ చేయాలి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక మిత్ర లక్కీ మాట కాదని లేక ఓకే చెబుతాడు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా తమ ఫాదర్స్తో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అలా టీచర్స్ స్టేజ్ మీద అనౌన్స్ చేయబోతూ ఉంటారు. ఇకప్పుడు లక్కీ మిత్ర ఇద్దరు కూడా ఒక ఫాదర్ సెంటిమెంటల్ పాటకి అలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్టేజ్ మీద లక్కీని మిత్రని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి మిత్ర గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి అర్జున్తో లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ మిత్ర ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటాడు లక్ష్మి, లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్రే కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఇదేంటి మిత్ర గారు మరొక పెళ్లి చేసుకోలేదు కదా, మరి లక్కీకి తండ్రి ఎలా అవుతారు, ఎలాగైనా సరే లక్కీ ఎవరి కూతురో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత జున్ను లక్ష్మితో అమ్మ నీకు లక్కీ వాళ్ళ గ్రానీని పరిచయం చేస్తాను రా అమ్మ, వాళ్ళ గ్రాని చాలా మంచివారు, చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి లక్ష్మిని రమ్మని పిలుస్తూ ఉంటే ఇప్పుడు వద్దులే అని చెప్పి నాకు బాగా తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు తోడుగా బాబా ఉంటారు కదా అని లక్ష్మి అంటూ ఉంటే ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావమ్మా అని జున్ను హర్ట్ అవుతూ ఉంటాడు. అర్జున్ గారు కొంచెం జున్నుని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇంటికి వెళ్తాను, నాకు బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పి లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి పదే పదే మిత్ర గురించి లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మిత్ర గారు లక్కీకి తండ్రి ఎలా అవుతారు అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఏంటో అసలు ఏమీ అర్థం కావడం లేదు, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత 10 నెలల వరకు మాత్రమే మిత్రకు గండాలు ఉన్నాయని దీక్షితులు గారు చెప్పారు కదా, మరి ఇంకా మిత్ర గారికి గండాలు రావడం ఏంటి అని చెప్పి ఆ రోజు నేను గనక చూసి ఉండకపోతే మిత్ర గారికి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పి లక్ష్మి వెంటనే ఒకసారి దీక్షితులు గారిని కలవాలంటూ దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది. ఇక ధ్యానంలో ఉన్న దీక్షితులు గారు కళ్ళు తెరిచి లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావమ్మా, ఎలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగున్నాను దీక్షితులు గారు, మీరెలా ఉన్నారా అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ గురించి మీ అత్తయ్య వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతున్నారో తెలుసా, ఎందుకు నువ్వు బతికి ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ ఉన్నా కూడా వాళ్ళను కలవలేకపోతున్నావు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే నేనున్న పరిస్థితి అటువంటిది దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల నేను మిత్ర గారికి దూరంగా ఉంటున్నాను, నేను మీ ద్వారా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను దీక్షితులు గారు, మిత్ర గారికి మా పెళ్ళైన 10 నెలల వరకు మాత్రమే గండాలు ఉన్నాయన్నారు, మరి మొన్న కూడా మిత్ర గారు ప్రమాదంలో పడ్డారు కదా అని చెప్పి ఇక అలా లక్ష్మి దీక్షితులు గారికి చెబుతూ ఉంటే అవును లక్ష్మి, నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ దూరంగా వెళ్ళిపోయాయనుకున్న గండాలన్నీ మూకుమ్మడిగా ఒక్కసారిగా మిత్ర మీద దాడి చేయడం మొదలుపెట్టాయని చెప్పి రానున్న రోజుల్లో మిత్రకి ప్రమాదం పొంచి ఉందని, నువ్వు గనక మిత్ర పక్కన లేకపోతే మిత్ర మనకి దక్కడని చెప్పి దీక్షితులు గారు లక్ష్మికి చెబుతూ ఉంటే లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మిత్రని కాపాడుకోవాలంటే నువ్వు ఈ రానున్న రోజుల్లో మిత్ర పక్కనే ఉండాలి, నువ్వు మళ్ళీ నందన్ కుటుంబంలో అడుగు పెట్టాలని చెప్పి దీక్షితులు గారు లక్ష్మికి చెబుతూ ఉంటారు. నేను నీ జాతకాన్ని మిత్ర జాతకాన్ని పరిశీలించాను, మీ ఇద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత నువ్వు బతికి ఉన్నావన్న విషయం నాకు అర్థమైంది, నా నమ్మకమే నిజమైంది. అరవిందకు కూడా నేను ఇదే విషయం చెబుతూ వచ్చాను, అంతేకాదు మీ ఇద్దరి జాతకం ప్రకారం ఈ పాటికే మీకు కవల పిల్లలు పుట్టుండాలి అని చెప్పి ఇక అలా దీక్షితులు గారు అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నాకు పిల్లలున్న మాట నిజమే దీక్షితులు గారు, కానీ ఒక్క బాబు మాత్రమే ఉన్నాడు, నాకు కవల పిల్లలు లేరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు దీక్షితులు గారు లేదు లక్ష్మి, నీ జాతకం ప్రకారం మిత్ర జాతకం ప్రకారం మీ ఇద్దరికి కవల పిల్లలు పుట్టారు అని చెప్పి ఇదే నిజమని దీక్షితులు గారు అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది.
మరి దీక్షితులు గారు చెప్పిన మాటల ప్రకారం లక్ష్మి మళ్ళీ నందన్ కుటుంబంలో అడుగు పెడుతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.